पूरे गए। అహ్మదాబాద్ విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలింది. విమానం టేకాఫ్ అవుతున్న సమయంలో అకస్మాత్తుగా ఇళ్లపై కుప్పకూలింది. ఆ వెంటనే విమానానికి మంటలు అంటుకున్నాయి. ఈ విమానంలో మొత్తం 242 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి మంటలు ఆర్పుతున్నారు. ఈ విమానం అహ్మదాబాద్ నుంచి లండన్ కు వెళ్లాల్సి ఉంది. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. వెంకట్, గుజరాత్ లోని కీలక నగరం అహ్మదాబాద్ లో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయినటువంటి ఎయిర్ ఇండియా ఫ్లైట్ A171 ఏదైతే A117 అనేది ఏదైతే ఫ్లైట్ ఉందో బోయింగ్ 787-8 డ్రీమ్ లోయర్ అంటారు దీన్ని. ఈ ఫ్లైట్ టేకాఫ్ అయినటువంటి కొద్ది నిమిషాల్లోనే కుప్పకూలడం జరిగింది. మెఘానీ నగర్ లోని ఘోడాసర్ అనే ప్రాంతంలో అంటే విమానాశ్రయంలో టేకాఫ్ అయినటువంటి కొద్ది నిమిషాల్లోనే ఆ మెఘానీ నగర్ లోని ఘోడాసర్ ప్రాంతంలో జనావాసాల మధ్య విమానం కూలిపోవడం జరిగింది. సో ఇందులో ఈ విమానంలో దాదాపు 242 మంది 230 నుంచి 242 మంది దాకా ప్రయాణికులు ఉన్నట్టుగా తెలుస్తుంది. వీరిలో 230 మంది ప్రయాణికులు 12 మంది సిబ్బందిగా తెలుస్తుంది. అంటే అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇంకా మనకు తెలియాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఎంతమంది ఉన్నారు సంఖ్య ఎగ్జాక్ట్ ఫిగర్ ఎంత అనేది తెలియాల్సి ఉంది. సో ఇందులో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ కూడా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. గుజరాత్ ప్రభుత్వం ఇప్పటికే ప్రధాని మోదీతో పాటు గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. వెంటనే రెస్క్యూ ఆపరేషన్ కావచ్చు, ఏదైతే కాపాడాల్సిన చర్యలు అంటే ఎన్డీఆర్ బలగాలు కావచ్చు, ఏదంటేనో ఫైర్ ఇంజిన్ పోలీసులు కానీ లేదంటే అధికారులు ఎదుగుతున్నారో వారందరూ కూడా అక్కడ పెద్ద మొత్తంలో వెళ్లి అక్కడ మంటలను ఆర్పివేసి ఎవరైనా బతికున్నారా లేదా ఏంటి రెస్క్యూ ఆపరేషన్ లో మొత్తం నిమగ్నమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం కంప్లీట్ గా జనరల్ గా ఫ్లైట్ క్రాష్ జరిగిందంటే అందులో ఉన్నటువంటి ప్రయాణికులు బ్రతికే ఛాన్స్ తక్కువ అనేది ఓపెన్ ఫ్యాక్ట్ మనం ఒప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. విమానయాన సంస్థలు కూడా జనరల్ గా చెప్తూ ఉంటారు. ఎందుకంటే వాటి ఇంపాక్ట్ విధంగా ఉంటుంది. ఫ్యూయల్ ఎఫెక్ట్ బాగా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఫ్యూయల్ విమానం టేక్ ఆఫ్ అనేటువంటి కొద్ది నిమిషాలను కూలిందంటే ఖచ్చితంగా ప్రయాణికులు బ్రతికుండే ఛాన్స్ తక్కువ అని చెప్తూ ఉంటారు. సో ఈ ఇన్సిడెంట్ లో ఎంతమంది బ్రతికున్నారు ఏంటి మొత్తం లేదా ఏంటి అనేది కూడా తెలియాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం అయితే అక్కడ రెస్క్యూ ఆపరేషన్ సహాయ చర్యలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. ఎంతమంది మరణాల సంఖ్య ఎక్కువగా అంటే ఎంతమంది చనిపోయారనే సంఖ్య ఇప్పటికైతే చెప్పలేని పరిస్థితి. బట్ అందులో ఎంతమంది ఉన్నారో ఫిగర్ అవుట్ అయితే బయటకు వచ్చింది. దాదాపు 242 మంది సభ్యులు ఉన్నట్టుగా ప్రయాణికులతో పాటు సిబ్బందితో కలుపుకొని 242 మంది ట్రావెల్ చేస్తున్నట్టుగా అయితే ఒక ప్రకటన అయితే బయటకు వచ్చింది. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితి అయితే చాలా హృదయ విదారక ఘటన. మన స్క్రీన్ మీద విజువల్స్ మీద చూస్తూ ఉన్నాం. ఎంత ఇంపాక్ట్ఫుల్ గా జనావాసాల మధ్య కూలింది అంటే మనం ఎక్స్క్లూజివ్ గా మన బీఆర్కే న్యూస్ మీద చూస్తూ ఉన్నాం. దాని ఇంపాక్ట్ ఏ స్థాయిలో ఉంది ఏంటనేది. మొత్తం పెద్ద ఎత్తున మంటలు రావడంతో పూర్తిగా ఎక్కడైతే కొలాప్స్ అయిందో అక్కడ ఉన్నటువంటి భవనాలు కావచ్చు లేదంటే దాని ఇంపాక్ట్ కూడా చాలా సివియర్ గా దెబ్బతింది. అంటే లోపల ఉన్నటువంటి ప్రయాణికుల పరిస్థితి ఏంటంటే మనం మాటల్లో చెప్పలేము. అంత దారుణమైనటువంటి పరిస్థితి అయితే మనకి క్లియర్ కట్ గా కనిపిస్తుంది. ఇప్పటికే ఘటన పైన ప్రధాని మోదీతో పాటు హోంశాఖ మంత్రి అమిత్ షా విచారణకి ఆరాధించడం జరిగింది. ప్రమాద కారణాలు ఏంటి అనే విషయం పైన ఇప్పుడు దృష్టి పెట్టడం జరిగింది. ఎందుకంటే వారిద్దరు కూడా ప్రధాని మోదీ కావచ్చు అమిత్ షా కావచ్చు ఇద్దరు కూడా గుజరాత్ తో విడదీయలేని బంధం. ఎందుకంటే ఆయన ఎక్కువ కాలం ముఖ్యమంత్రికి పనిచేస్తారు, ఈయన కూడా మంత్రిగా అక్కడ ఎక్కువ కాలం పనిచేస్తారు. ఇద్దరు కీలక ప్రభుత్వం నడిపిస్తున్న కేంద్రాన్ని నడుస్తున్న వ్యక్తులు ఇద్దరు కూడా ప్రధాని మోదీ అదే హోంశాఖ మంత్రి అమిత్ షా ఇద్దరు కూడా గుజరాత్ లో తెలియని ఏరియా అంటూ ఉండదు. సో ఆబ్వియస్ గా వారి యొక్క కంప్లీట్ ఫోకస్ ఆ ఘటన మీద ఉండే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అందుకే అక్కడ ఏం జరిగింది, ప్రమాదానికి కారణం ఏంటి, ఎందుకు ఇలా ఇంత పరిస్థితి అంటే అక్కడ అందులో ప్రయాణిస్తున్న ప్రయాణికుల పరిస్థితి ఏంటి, అట్ ద సేమ్ టైం అక్కడ ఎక్కడైతే కూలిపోయిందో అక్కడ పరిస్థితి ఏంటి, ఇవన్నీ కూడా వీటన్నిటిపైన ఆరాధిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మనకి మనం చూస్తున్నాం మన స్క్రీన్ మీద విజయ రూపాని ఎవరైతే గుజరాత్ మాజీ సీఎం ఉన్నారో ఆయన ఎక్కినటువంటి ఫ్లైట్ యొక్క బోర్డింగ్ పాస్ కూడా మనం స్పష్టంగా ఎక్స్క్లూజివ్ గా మన దాంట్లో మనం చూస్తూ ఉన్నాం.
AI0171 అనే ఫ్లైట్ మన క్లియర్ కట్ గా టైమింగ్ ఏందో సరిగ్గా డిపార్చర్ 1:10 13:10 అని అంటే 1:10 మన స్టాండర్డ్ టైమ్స్ ప్రకారం 1:10 డిపార్చర్ అయినట్టుగా అక్కడ మనకు చూపిస్తుంది. డిపార్చర్ అయినకు వచ్చేప్పటికే కూల్టం స్పష్టంగా కనిపిస్తుంది. ఇది లండన్ అంటే అహ్మదాబాద్ నుంచి ఫ్రమ్ టెర్మినల్ 2 టు లండన్ టెర్మినల్ 5 అంటే గుజరాత్ అహ్మదాబాద్ విమానాశ్రయంలోని టెర్మినల్ 2 లో టేక్ ఆఫ్ అనేటువంటి ఫ్లైట్ ఏదైతే ఫ్లైట్ ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఏదో ఉందో అక్కడ లండన్ విమానాశ్రయంలోని టెర్మినల్ 5 లో అక్కడ టేక్ ల్యాండ్ అవ్వాల్సిన అవసరం ఉంది. కానీ ఇక్కడే టేక్ ఆఫ్ అయినటువంటి కొద్ది నిమిషాల్లోనే అది మెఘానీ నగర్ లోని ఘోడాసర్ ప్రాంతంలో కూలిపోవటం తీవ్ర విషాదం మిగిల్చింది. ఎంతో మంది జీవితాలని అంటే ఎంతో మంది బతుకులు కూలిపోయేలా చేసిందని చెప్పుకోవచ్చు. ఆ బోర్డింగ్ పాస్ మనం చూస్తున్న స్క్రీన్ మీద విజయ్ రూపాని ఎవరైతే గుజరాత్ కి సీఎం గా పనిచేశారో గతంలో ఆయన బోర్డింగ్ పాస్ అది అర్థమవుతుంది. ఇందులో చాలా మంది ప్రముఖులు కూడా ఉన్నారు. ఆ ఫ్లైట్ లో ఏదైతే మన ఎయిర్ ఇండియా ఫ్లైట్ టేక్ ఆఫ్ అయినటువంటి కొద్ది నిమిషాల్లోనే కూలిపోయినటువంటి ఘటనలో చాలా మంది ప్రముఖులు ఉన్నారో వారు ఎవరెవరు ఉన్నారో ఏంటంటే ఇంకా తెలియాల్సి ఉంది. మనకి ఇప్పుడు జనరల్ గా ఏంటంటే ఒక ఇన్సిడెంట్ జరిగిందంటే ఒక విమానయాన సంస్థ చెందినటువంటి ఒక విమానం కూలిపోయిన తర్వాత దానికి సంబంధించిన ఆ లిస్టు ప్యాసింజర్స్ లిస్ట్ మొత్తం కూడా కంప్లీట్ గా దగ్గర ఉంటుంది కాబట్టి ఆ డేటా ఇంకా పూర్తిగా కంప్లీట్ గా రావాల్సి ఉంది ఎవరెవరు ఉన్నారు ఏంటి అనేది. సో దానికి సంబంధించి ఇంకా మనకి పూర్తి అప్డేట్స్ అయితే ఇంకా రాలేదు. ఎవరెవరు ప్రయాణికులు ఎంతమంది ఉన్నారు ఏంటి, డెత్స్ క్యాజువాలిటీస్ ఎన్ని ఉన్నాయి, సివియర్ ఇంజురీస్ ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ కూడా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం అక్కడైతే రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎందుకంటే ఒక ప్రాంతంలో కంప్లీట్ గా ఫ్యూల్ తో నిన్నటువంటి ఒక విమానం అక్కడ కూలిపోయినట్లయితే దాని ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ ప్రాంతం మనము ఇప్పటికే ఎక్స్క్లూజివ్ గా మీరు ఆల్రెడీ ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తున్నారు ఏదైతే విజయ్ కుమార్ రూపానికి సంబంధించిన ఏదైతే ఉందో మనకు సంబంధించిన బోర్డింగ్ పాస్ తో పాటు మరొక ఎక్స్క్లూజివ్ న్యూస్ కూడా మనం ఇస్తుంది. ఎందుకంటే దీనికి సంబంధించి ఇప్పటికే డీజీసీఏ రెస్పాండ్ అయింది. డీజీసీఏ రెస్పాండ్ అయ్యి దానికి సంబంధించి ఒక స్టేట్మెంట్ కూడా రిలీజ్ చేసింది. ఆ స్టేట్మెంట్ నేను ఒకసారి చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. యాక్సిడెంట్ టు MS ఎయిర్ ఇండియా B787 ఎయిర్క్రాఫ్ట్ VT ANB ఆన్ 26/2025 అట్ అహ్మదాబాద్ అని చెప్పేసి ఒక సబ్జెక్ట్ తో దానికి సంబంధించింది ఉంది. ఇది కూడా నేను స్క్రీన్ మీద చూపించే ప్రయత్నం చేస్తాను. అండ్ 12th June 2025 ఎయిర్ ఇండియా B787 అంటే బోయింగ్ 787 విమానం ఏదైతే ఉందో ఎయిర్క్రాఫ్ట్ VT ANB while operating flight from అంటే ఏదైతే 171 అనేది ఏదైతే ఉందో అహ్మదాబాద్ టు గాట్విక్ and has crashed immediately after takeoff from Ahmedabad. There were 242 persons on board the aircraft consisting of 2 pilots and 10 cabin crew. The aircraft was under the command of Captain Sumit Sabharwal with first officer Cleve Kundar. Captain Sumit Sabharwal is a LTC with 8,200 hours of experience. The co-pilot had about 1,100 hours of flying experience. As per ATC, aircraft departed from Ahmedabad at 13:39 అంటే 1:39 అది అయింది. అది IST from runway 23. It gave a mayday call at ATC, but thereafter no response.